హాయ్ ఫ్రెండ్స్, మనం మొబైల్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటాం. కానీ మన సిస్టంలో అంటే మన పీసీలో మన స్క్రీన్ని ఎలా స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఏం లేదు, మనకి మన పీసీలో కంప్యూటర్లో స్క్రీన్ షాట్ కావాలంటే ఏం చేయాలన్నది మీకు చెప్తాను. ఇప్పుడు ఏం లేదు, ఒక టూల్ ఉంటుంది, అదే స్నిప్పింగ్ టూల్. స్నిప్పింగ్ టూల్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఇలా ఉంది కదా, ఈ స్క్రీన్ మనకు కావాల్సిన దీంట్లో ఫోటో తీసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను. ఏం లేదు, ఇక్కడికి వెళ్ళి రన్లో మీరు స్నిప్పింగ్ టూల్ అని కొట్టండి. SNI చూడండి వచ్చింది, SNIPPINGTOOL స్నిప్పింగ్ టూల్ అని కొట్టామంటే వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం లేదు, మీరు జస్ట్ ఏం కావాలో అది ట్రాక్ చేయండి. ఇది మాత్రమే కావాలనుకుంటే ఇది ట్రాక్ చేస్తే ఈ ఫోటో వచ్చింది, చూసారా, ఇలా వస్తుంది. దీన్ని మనం సేవ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే అదే మనకు JPEG ఇక్కడ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. JPEG అని ఇక్కడ ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లో చేసుకోవచ్చు. సేవ్ చేస్తే క్యాప్చర్ అనేసి సేవ్ అయిపోయింది. అది ఇగోండి, ఎక్కడైతే సేవ్ అయిపోయింది. దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. Windows 7లో అయితే షార్ట్ కట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ స్నిప్పింగ్ టూల్ అని కొడతాం కదా, SNI ఏడొచ్చింది చూసారా. దీనికి రైట్ క్లిక్ చేయండి. దీనిపైన రైట్ క్లిక్ చేస్తే కింద ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీస్లోకి వెళ్ళాక ఇక్కడ షార్ట్ కట్ చూడండి, నన్ ఉంది, అంటే ఏం లేదు, మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, మనకు నచ్చింది. కానీ Windows 7లో ఏంటంటే Ctrl+Alt+S అంటే అది Ctrl+Alt+S Windows 7కి. అదే Windows 10, 11కి అయితే ఇంకో వేరే ఉంటుంది, మీకు అది కూడా చెప్తాను. ఓకే కొడితే ఇప్పుడు షార్ట్ కట్ కూడా చూడండి, Windows S షార్ట్ కట్ కొడితే వచ్చేసింది, జస్ట్ అంతే. ఇలా మీరు ఏదైనా ఫోటో తీసుకోవచ్చు, మీ స్క్రీన్ని సేవ్ చేసుకోవచ్చు. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాంటి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మీ ఫోన్లోకి ఈ వీడియోస్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.